హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, సుప్రీంకోర్టు పోక్సో చట్టం అన్నటువంటిది దుర్వినియోగం అవుతోంది అన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది. మరి అసలు ఇవాళ ఎందుకు దుర్వినియోగం అవుతోంది అని చెప్పింది? అసలు ఏ కంటెక్స్ట్ లో చెప్పటం జరిగింది? అలాగే మనం చూస్తే అసలు పోక్సో చట్టం అంటే ఏమిటి? దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? అలాగే పోక్సో చట్టానికి అమెండ్మెంట్ తీసుకురావటం జరిగింది. పోక్సో రూల్స్ అనేసి తీసుకొచ్చారు. అలాగే పోక్సో చట్టానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇందులో ఉన్నటువంటి సవాళ్ళేంటి? ఇది మాత్రమే కాకుండా పిల్లల యొక్క సంరక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి? ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే సుప్రీం కోర్ట్ అన్నటువంటిది ఈ యొక్క పోక్సో చట్టం ఏదైతే ఉందో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో ఈ చట్టం అన్నటువంటిది దుర్వినియోగం అవుతోంది. ఎస్పెషల్లీ మ్యారిటల్ డిస్కార్డ్ కేసెస్ అంటే ఏంటి? వైవాహిక విభేదాలు వచ్చినప్పుడు కావచ్చు, అలాగే కన్సెన్షువల్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి? ఈ సహజీవనానికి సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో వీటిలో ఎక్కువగా ఈ పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ పోక్సో చట్టం ఏదైతే ఉందో దీని మీద మన భారతదేశంలో ఉండేటటువంటి పురుషులు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా వాళ్ళకి అవగాహన కల్పించాలి. సో మహిళల పట్ల ఎవరైనా కూడా అనుచితంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద ఇప్పుడు పోక్సో చట్టం కింద ఇలాంటి నిబంధనలు, ఇలాంటి చర్యలు అన్నటువంటివి తీసుకోబడతాయి అన్నట్టుగా వాళ్ళకి అవేర్నెస్ ని కలిగించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. మరి ఇక్కడ చూడండి ఒకసారి, పోక్సో యాక్ట్ అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. సో దీన్ని మన భారతదేశం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చైల్డ్ అనేసి 1992లో రాటిఫై చేసింది. సో దాని తర్వాత వివిధ రకాల ఇన్సిడెంట్స్ మన భారతదేశంలో జరిగాక ఈ చట్టాన్ని మన భారతదేశం తీసుకురావటం జరిగింది. సో దీని కింద 18 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అది బాలురు కావచ్చు, బాలికలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ పోక్సో చట్టం అన్నటువంటిది వర్తిస్తుంది. సో చూడండి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, అట్లానే సెక్షువల్ అబ్యూజ్ అన్నటువంటిది చిల్డ్రన్ కి అగెనిస్ట్ గా ఉండాలి. ఎవరైతే 18 ఇయర్స్ అండ్ బిలో ఉంటే వాళ్ళకి అన్నమాట. అలాగే క్లియర్ డెఫినేషన్స్ అన్నటువంటివి ఇవ్వటం జరిగింది. సో సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి? సో ఇలాగ వీటికి సంబంధించినటువంటి క్లియర్ డెఫినేషన్స్ అన్నటువంటివి ఇవ్వటం, ఒకవేళ ఏదైనా ఇన్ఫ్రించ్మెంట్ జరిగితే వాటికి అఫెన్సెస్ ఎలా ఉంటాయి అన్నట్టుగా, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి అన్నట్టుగా తెలియజేయటం. సో ఇవన్నీ ఈ చట్టానికి సంబంధించినటువంటి నిబంధనల్లో భాగం. మరి చూడండి, దీనికి 2019వ సంవత్సరంలో అమెండ్మెంట్ ని తీసుకొచ్చి ఇంకొంచెం ఉన్నటువంటి ప్రొవిజన్స్ ని స్ట్రిక్ట్ గా చేయటం జరిగింది. సో చూడండి, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్, అట్లానే కొన్ని రకాల అఫెన్సివ్ ఏవైతే థింగ్స్ అన్నటువంటివి జరుగుతాయో వాటిలో డెత్ పెనాల్టీని కూడా విధించడం జరుగుతుంది. అలాగే పోక్సో రూల్స్ అనేసి 2020వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. సో ఇక్కడ చూడండి, పోక్సో చట్టం దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, ఒకటి జెండర్ న్యూట్రల్ లా. సో 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాల బాలికలకందరికీ కూడా ఇది వర్తిస్తుంది. సో జెండర్ అన్నటువంటిది ఇక్కడ అసలు పట్టింపు అన్నటువంటిది లేదు. ఇది ఫిమేలా మేలా అన్నటువంటి పట్టింపు అన్నటువంటిది లేదు. ఇద్దరిని ఈ పోక్సో చట్టం అన్నటువంటిది ఈక్వల్ గా కన్సిడర్ చేస్తుంది. రెండవది మ్యాండేటరీ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఏవైనా సెక్షువల్ అఫెన్సెస్ అన్నటువంటివి జరిగినప్పుడు వాటిని మ్యాండేటరీగా రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేసినప్పుడే నెక్స్ట్ ఫ్యూచర్లో దానికి సంబంధించినటువంటి కేసెస్ని రెడ్యూస్ చేయగలము. సో మ్యాండేటరీ రిపోర్టింగ్ అన్నటువంటిది పెట్టడం జరిగింది. బట్ అది ఎంతవరకు జరుగుతోంది అన్నటువంటిది వేరే విషయం. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ అన్నటువంటివి తీసుకురావటం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి మీద కానీ వీళ్ళ మీద ఏదైనా సెక్షువల్ అఫెన్స్ జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎస్పెషల్లీ అమ్మాయిలు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయటం, అది కూడా ఒక ఫిమేల్ పోలీస్ ఆఫీసర్ పర్యవేక్షణలో అన్నమాట. సో అలాంటివి చేయటం కావచ్చు. ఇన్ కెమెరా ట్రయల్స్ అన్నటువంటివి చేపట్టడం ఓపెన్ కోర్టులో ఇలా కాకుండా. సో ఇలాంటివన్నీ కూడా దీని కింద ఉన్నటువంటి ప్రొవిజన్సే. ఇది మాత్రమే కాదు, క్లియర్ డెఫినేషన్స్ అంటే ఏంటి? ఇంతకుముందు సెక్షువల్ అఫెన్సెస్కి సంబంధించి అన్నీ ఉండేవి, ఇదిగో ఇంత మనకి పనిష్మెంట్ ఉంటుంది ఇలా అని చెప్పేసి. బట్ క్లియర్ డెఫినేషన్స్ అన్నటువంటివి తీసుకురావటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెక్షువల్ పెనిట్రేషన్ అంటే ఏంటి సో అన్నటువంటి దానికి క్లియర్ డెఫినేషన్ అన్నటువంటిది ఇవ్వటం. అలాగే సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి అన్నట్టుగా ఒక క్లియర్ డెఫినేషన్ అన్నటువంటిది ఇవ్వటం. పోర్నోగ్రఫీ రిలేటెడ్ అఫెన్సెస్కి సంబంధించి, సో వీటన్నిటికీ సంబంధించి ఒక క్లియర్ డెఫినేషన్ ఇందులో తీసుకురావటం జరిగింది. అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఎవరైనా స్టోర్ చేసుకున్నా,
చైల్డ్ పోర్నోగ్రఫీ చేసినా అది శిక్షార్హం అన్నట్టుగా క్లియర్ డెఫినేషన్స్ అన్నటువంటివి ఈ చట్టం ప్రకారం తీసుకురావటం జరిగింది. మరి చూడండి, పోక్సో రూల్స్ అనేసి 2020వ సంవత్సరంలో తీసుకొచ్చారు. సో ఈ పోక్సో రూల్స్ కింద ఏంటి, ఎవరైతే సెక్షువల్ అఫెన్సెస్కి బాధితులై ఉంటారో అలాంటి బాధితులకి ఇంటరిమ్ రిలీఫ్ అన్నటువంటిది అందించడం. సో రిహాబిలిటేషన్ కావచ్చు, ఇమ్మీడియట్ నీడ్స్ కోసం రిలీఫ్ అన్నటువంటిది అందించడం కావచ్చు, అలాగే ఫైనల్ కంపెన్సేషన్ ఏదైతే ఉందో దానికి అడ్జస్ట్ చేసి కొంత ఇంటరిమ్ కంపెన్సేషన్ ని అందిస్తారు. అలాగే ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం అంటే ఏంటి, వాళ్ళకి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి బేసిక్ నీడ్స్ అందించడం. అట్లానే ఫండ్స్ ని DLSA అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటాం. అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ అనేసి, లేదా జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేసి, సో వీటి కింద ఫండ్స్ ని దీనికి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అట్లానే చూడండి, CWC చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రికమెండేషన్ ఇచ్చినటువంటి విత్ ఇన్ 1 week లో ఈ పేమెంట్ అన్నటువంటిది చేస్తారు. ఇది మాత్రమే కాదు, ఇంకా వాళ్ళకి సపోర్ట్ ని అందించడం కోసం చూడండి, ఇన్వెస్టిగేషన్ మరియు ట్రయల్స్ కి సంబంధించి ఆ పిల్లలకి అసిస్టెన్స్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది త్రూ అవుట్ ద ప్రాసెస్ లో. అలానే ఫిజికల్, ఎమోషనల్, ఎడ్యుకేషనల్ సపోర్ట్ ని వాళ్ళకి అందిస్తారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కూడా కేస్ ప్రొసీడింగ్స్ గురించి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాళ్ళకి ధైర్యం ఇవ్వటం, ఆ ప్రొసీజర్లో మేము ఉంటామన్నట్టుగా చెప్పటం, ముందుకొచ్చేలాగా చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ చూడండి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి పోక్సో ఇంప్లిమెంటేషన్లో. సో పోక్సో చట్టం బాగుంది, ఇదిగో ఇలాంటివి జరిగితే ఇలాంటి కఠిన చర్యలు అన్నటువంటివి ఉంటాయి, ఇలాంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి అనేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. బట్ ఆ చట్టం గురించి ఎంతమందికి తెలుసు అంటే, ఒక కేసు అయిన తర్వాత ఓకే ఇలాంటి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి అని తెలుసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏదో ఒక చర్య అయితే జరుగుతుంది, దీనికి ఒక రియాక్షన్ ఉంటుంది అనేసి చాలా మందికి తెలుసు, కానీ ఏముంటుంది అన్నటువంటిది చాలా మందికి తెలియట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్, ఓకే ఈ పని చేస్తే దీనికి ఇంత శిక్ష అన్నటువంటిది ఉంటుంది. సో శిక్ష ఉంటుందని తెలియటం వేరు, ఇంత శిక్ష ఉంటుంది దీని కింద అని తెలియటం వేరు. సో అవేర్నెస్ అన్నటువంటిది కలుగజేయాలి. సో ఇది చట్ట ప్రకారం తప్పు, ఇది కరెక్ట్ అన్నటువంటిది చిన్నపిల్లలకి తెలియజేయాలి. అలాగే చూడండి, ఉమెన్ పర్సనల్ సరిగ్గా లేరు. చూడండి, ఉమెన్ పోలీస్ ఓన్లీ 10% మాత్రమే ఉన్నారు. సో ఈ కేసెస్లో వాళ్ళకి ఎవరైతే ఎస్పెషల్లీ ఉమెన్ చైల్డ్ ఉంటారో, గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వటం అన్నటువంటిది ఇక్కడ కష్టమైపోతుంది. ఎందుకని, ఉమెన్ పోలీస్ తక్కువ అయ్యే కొద్దీ. అలాగే ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి. సో క్రైమ్ సీన్స్ని అలాగా ప్రిజర్వ్ చేసి ఉంచడం అన్నటువంటిది తక్కువైపోతుంది. వీడియోగ్రఫీ తీసినప్పుడు లేకపోతే సరిగ్గా తీయకపోవటం కావచ్చు, వాటిని అలా ఉంచకపోవటం. సో ఇలాంటి చాలా మిస్టేక్స్ అన్నటువంటివి జరుగుతూ వస్తున్నాయి. అలాగే మెజిస్ట్రేట్స్ దగ్గర ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ కూడా, వాటిని కూడా సరిగ్గా రికార్డ్ చేయకపోవటం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో ఇబ్బందులు అన్నటువంటివి తలెత్తుతూ ఉన్నాయి. అలానే ఏజ్ డిటర్మినేషన్ ఇష్యూస్. సో ఎట్లాగా వాళ్ళ ఏజ్ని డిటర్మైన్ చేయాలి, వాళ్ళ ఏజ్కి సంబంధించి ఇదిగో మినిమం 15 years ఇలా ఉండాలి అన్నట్టుగా ఒక ఏజ్ని తీసుకునేటప్పుడు ఎలా డిటర్మైన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి క్లియర్ ప్రొవిజన్స్ అన్నటువంటి ఉండట్లేదు. దాంతో స్కూల్ రికార్డ్స్ మీద రిలే అవ్వాల్సి వస్తుంది. సో నీ స్కూల్ సర్టిఫికేట్ చూపించు, 10th క్లాస్ అయిపోయిందా లేదా, అంతకన్నా ముందుందా, స్కూల్ రికార్డ్స్ ఏవి అన్నట్టుగా వాటి మీద ఎక్కువ రిలే అవ్వాల్సి వస్తుంది. దానివల్ల మిస్యూజ్ అన్నటువంటిది చాలా వరకు జరుగుతోంది. అలాగే జర్నైల్ సింగ్ కేసులో కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఈ 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఇలాంటి వాటి మీద కాకుండా అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అలాగే చూడండి, ఇన్వెస్టిగేషన్లో డిలే ఉంది. సో 1 monthలో ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి అంటే 1 monthలో ఎన్ని కేసెస్ అవుతున్నాయి? సో అదొకటి. ఫారెన్సిక్ డిలే అంటున్నారు, లేదంటే ట్రైనింగ్ స్టాఫ్ అన్నటువంటిది సరిగ్గా ఉండకపోవటం వల్ల డిలే. ఇలా వివిధ కారణాల వల్ల చాలా డిలే అన్నటువంటిది జరుగుతూ వస్తుంది. అలాగే ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అన్నటువంటిది చాలా కేసెస్లో ప్రాపర్గా అప్లై అవ్వట్లేదు. మనకి 2 ఉంటాయి, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని చెప్పేసి, అలాగే ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అని చెప్పేసి. సో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే ఏంటి అంటే, ఒక నేరం చేసినప్పుడు ఆ నేరం రుజువు అయ్యేంత వరకు ఆ పర్సన్ని ఇన్నోసెంట్ అన్నట్టుగా గుర్తించడం జరుగుతుంది. కోర్ట్ అన్నటువంటిది ఆ పర్సన్ని ఇన్నోసెంట్ అన్నట్టుగానే అనుకుంటుంది. అది కాకుండా ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అంటే ఏంటి, ఒక నేరం చేసినప్పుడు కోర్టు ఆ వ్యక్తి నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునేంత వరకు అతను గిల్టీనే అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అన్నటువంటిది కూడా సరిగ్గా అప్లై అవ్వట్లేదు అన్నటువంటిది దీని కింద ఉండేటటువంటి ఇష్యూస్ మనకి. మరి ఇక్కడ చూడండి, గవర్నమెంట్ చైల్డ్ అబ్యూస్ని ప్రివెంట్ చేయడం కోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది అంటే, ఒకటి చైల్డ్ అబ్యూస్ ప్రివెన్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్స్ అన్నటువంటివి ఏర్పాటు చేసింది. అలాగే బేటీ బచావో బేటీ పడావో, సో
ఆడపిల్లల యొక్క చదువుకి సంబంధించి వాళ్ళ మీద అబ్యూజ్ అన్నటువంటిది ఉండకూడదు. వాళ్ళని డెవలప్‌మెంట్ వైపుగా మూవ్ చేయాలన్నటువంటిది లక్ష్యం. అలాగే జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేసి 2015వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. అలాగే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేసి 2006లో తీసుకురావటం జరిగింది. మనం చూస్తే రీసెంట్‌గా మన భారతదేశంలో బాల్య రహిత వివాహ జిల్లా అన్నటువంటిది ఒకటి ఇప్పుడు రావటం జరిగింది. అది కూడా ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్‌గఢ్‌లో. సో, ఆ జిల్లా ఏంటి అన్నటువంటిది మీరు కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేసి 2016లో తీసుకొచ్చారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్ట్స్ అని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ పోక్సో కేసెస్‌కి సంబంధించే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్‌ని ఏర్పాటు చేయటం జరిగిందనమాట. సో, ఇవన్నీ కూడా చైల్డ్ అబ్యూస్‌ని ప్రివెంట్ చేయటానికి మన భారతదేశం తీసుకున్నటువంటి చర్యలు. సో, ఇవాళ మీరు కమెంట్స్‌లో ఇందాక అనుకున్నాం కదా! బాల్య వివాహ రహిత జిల్లా అన్నటువంటిది ఛత్తీస్‌గఢ్‌లో రావటం జరిగింది అని చెప్పేసి. సో, ఆ జిల్లా ఏంటి అన్నటువంటిది కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేయండి. సో, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.